Lord. Hallelujah. Hallelujah. చాలా సాంగ్ హల్లెలూయా. వింటారా? హల్లెలూయా. పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలో ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలో ఆత్మీయతకే స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములను నీవు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములను నీవు. నా ప్రార్థనలన్నీ నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి
వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయింది. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరిని పిలిచి నువ్వు ద్రాక్ష తోటికి వెళ్ళమన్నప్పుడు వాడు మొదట నేను వెళ్ళను అన్నాడు. మరలా అంత దూరం పోయి వెనక్కి వచ్చి అంటాడు నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. రెండవ వాడు వెళతానని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ మొదటి మాటలోనే మనకు అర్థమవుతుంది, మనస్సును మార్చుకొని మరలా వెళతాను. నేను ఈరోజు నా అంశం మనసు మారాలి. మారు మనసు మారినప్పుడు భక్తి చేయడం దేనికి? మనసు మారినప్పుడు మందిరానికి రావడం ఎందుకు? మనసు మారినప్పుడు తెల్లబట్టలు ధరించడం దేనికి? మనసు మారినప్పుడు విశ్వాసిగా పిలువబడటం దేనికి? మనసు మారాలి. ఈ సంవత్సర ముగింపులో ఇన్ని రోజులు ఏదో నీ ఇష్టానుసారంగా నడిచుంటావు, గడిపుంటావు. చూసేవాళ్ళు ఏళ్లే, చేసేవాళ్ళు ఏళ్లే అనుకొని రాజ్యం వెళుతూ ఉన్నావేమో. ఈ సంవత్సర ముగింపులో రానున్న నూతన సంవత్సరం నీకు దయా కిరీటంగా మారాలంటే నీ హృదయం మార్చబడాలి. నీ మనసు మారకుండా, నీవు పరిశుద్ధపరచబడకుండా పాతదైన పులిపిండి నీలో ఇంకా పని చేస్తూ ఉంటే సంవత్సరముల వెంబడి సంవత్సరాలు గడిచిపోతాయి. ఏ ప్రతిఫలాన్ని పొందాను నేను అని జల్లెడ పట్టుకుంటే ఏవి పొందకుండా ఉంటావు. ఏ ఆశీర్వాదాన్ని పొందా నేను, గత సంవత్సరంలో నేను ఏ దివ్యన పొందాను, దాని ముందు సంవత్సరంలో నేను ఏ అభిషేకం పొందాను అని చూసుకుంటే, బేరీజు వేసుకుంటే ఏమీ ఉండవు. నీ హృదయము మార్చబడితే, నీ హృదయము మార్చబడి ప్రభువుకి ఆ హృదయాన్ని అప్పగిస్తే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప అధికమైనట్టు, సంవత్సరం వెంబడి సంవత్సరాలు అధికమైనట్టు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు అధికమవుతాయి. ఏదో వచ్చేసాము, రెండు మాటలు చెప్పేశారు, అది మోసుకొని వెళ్ళిపోదాం, బీరువాలో పెట్టేసి తాళం వేసేద్దాం, లాకేసేద్దాం అనుకుంటే ఏమీ చేయలేము. సంవత్సరం గడిచిపోతుంది. మహా అయితే 1-2 ఆదివారాలే, 53 ఆదివారాల్లో 1-2. ఎక్కడ ఇంచుమించు 50 ఆదివారాలు ప్రసంగాలు విన్నారు. ఏ మార్పు చెందారు? వాక్యం సెలవిస్తుంది, అతడు మరలా వచ్చి తన మనస్సును మార్చుకొని ఆ ద్రాక్ష తోటకు వెళ్ళుటకు సిద్ధపడెను అని. ఇంకెన్నాళ్ళు రక్షణని ప్రక్కన పెడతావు? ఇంకెన్నాళ్ళు సాకులు సోకులు పక్కన పెట్టి రేపు చేద్దాంలే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మార్పు చెందు, మారు మనసు పొందు. నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి అధికమవ్వాలి. మరి చెడ్డదిగా ఉండకూడదు. ప్రారంభంలో ఎలాగైనా ఉన్నావేమో, ఈ చివరి దశలో నీవు మార్పు చెందాలి. మనసు మార్చకుండా చేసేది పాత నిబంధన భక్తులు. నూతన నిబంధనకు వచ్చేసరికి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన తరువాత తన హృదయం మార్చబడుతుంది. ఆ మార్చబడిన వ్యక్తికే పరలోక రాజ్యము సిద్ధపరచబడుతుంది. ఇక్కడ
ఆ తండ్రి అయిన దేవుడిని తీసుకొని ఎగ్జాంపుల్కి ఆ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుంటే అంటాడు, నేను వెళ్ళను అన్నాడేమో మొట్టమొదటిగా. ఆ తర్వాత మన పాప భారం అంతా చూసి ఆ మాట మాట్లాడాడు, వెళ్తా. కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా పని చెప్పండి, వాడు ఆలోచించడు. ఈ పనికి వెళ్ళరారా, కొట్టుకు వెళ్ళరారా అంటే ఏమంటాడు, నేను వెళ్ళను మమ్మీ. నీకు 10 రూపాయలు ఇస్తారా అంటే పోతా అంటాడా లేదా? అట్లా 10 రూపాయలు తీసుకోకుండా కూడా అంత దూరం పోయి వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతే ఏమైంది అనుకుని వచ్చాడు అనుకో, అతను మనసు మార్చుకున్నట్టేగా. అసలు వెళ్ళను అన్నవాడి కంటే నేను వెళ్తాలే అన్నవాడు మరి శ్రేష్ఠుడు కదా. వాక్యం సెలవిస్తుంది, అతడు మనస్సును మార్చుకొని తన తండ్రి చెప్పిన మాటను చేసిన. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, వారి మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చారు. ఎవరు వచ్చారు? యోహాను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది. ఇయాలో రేపో చస్తారు. చనిపోయే ముందు స్లాట్ బుక్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. అమెరికా వెళ్ళాలంటే ఏం చేస్తాం? టికెట్ ఒకటి ఉంటే సరిపోయిద్దా? స్లాట్ బుక్ అవ్వాలి కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా. కాలము సంపూర్ణమై ఉన్నది. వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. గమ్యస్థానము తెలియక, గమ్యస్థానానికి ఎటు వెళ్ళక ఒకవేళ సతమతమవుతున్నావేమో. నాకంటే ముందు వరకు యోహాను చెప్పాడు, నువ్వు ప్రవక్తవా అని అతన్ని ఎగతాళి చేశారు. రానై ఉన్న యేసు నువ్వేనా అని ఎగతాళి చేశావు. ఇదిగో ఆ వచ్చి ఉన్న యేసునకు నేను చెప్తున్నాను, కాలము సంపూర్ణమైనది కనుక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. అంటే మొదటి క్రియలే కాదు, ఆ మనసును మార్చుకో. మొదట దొంగ బుద్ధి ఉంటది, ఆ దొంగ బుద్ధిని తీసేసి మంచి బుద్ధి తగిలించుకో. మారు మనసు పొందు, పాప క్షమాపణలను ఒప్పుకో. మంచి వ్యక్తిగా బ్రతకాలంటే మానవుడు సమాజంలో బ్రతకగలడా? పెద్దలు అంటారు, మంచోళ్ళకి ఏం లేవు రోజులు. నిజమే, ఉన్నది ఉన్నట్టుగా నీతిగా చేసేవాళ్ళు నిన్ను పిచ్చోడిని చేస్తారు వాళ్ళు. ఇది లోకపు తీరు కాదా? మంచిగా నడవండి, ఆ పిచ్చి పట్టిందిరా అంటారు కదా. మనసు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయరు. ఆ మంచిగా ఉంటుందిరా, ఆమెలాగా మనం ఉండాలిరా, ఆయనలాగా మనం నడవాలి అన్నట్టు ఉండదు. మనసు మార్చుకోవడానికి బద్ధకం చాలా మందికి, ఏదో ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నట్టు. మనసు మార్చుకొని బ్రతకాలంటే 100 ఆలోచిస్తారు. అంటాడు ఒకడు, అన్నా బాప్తీసం తీసుకుంటే ఈ చేయొచ్చు కదా, ఈ చేయకూడదు కదా, అవి చేయకూడదు కదా అంటే ఈ ఆలోచనలు ఏంటి? తీసుకుంటే అవి చేయకూడదు కదా అంటే తీసుకుంటే చేయాలని కాదు నేను చెప్పేది. తీసుకుంటే చేయకూడదు కదా అనేది తనకి తెలుసు. తెలిసినా వీడు మారట్లేదంటే బద్ధకం అంటామా? గర్వం. తెలిసినా చెయ్యట్లేదు.
పుచ్చుకుమని ఆ రోజు సాయంత్రం పోయాడు అనుకో, మాలాంటి పాస్టర్లు పోయి పరదేశులము ఆడొచ్చేస్తాం. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత పరిస్థితి ఏంటి? ఇక్కడ చేసేసాం వేరే, మరి అక్కడ తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలుగా ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. కొడుకు వస్తాడా తప్పిడానికి? నీ తల్లి వస్తుందా? ఎవ్వడు రాడు. నీవు నమ్ముకున్న రక్షణ నీతో వస్తుంది. మన చదివించాలనుకుంటా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ఎగిరిపోయే పుస్తకం వచ్చి నీ ఇంటి మీదకు వాళ్ళకు మునిపే, ఆ శాపు నీ ఇంటి మీదకు కమ్మక మునిపి పట్టబడు. తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ తప్పు చేయకుండా బ్రతకడానికి ఒకటే మార్గం, నేను ప్రకటిస్తున్న క్రీస్తు. అది యేసు మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ తప్పు, ఆ మచ్చ నీ మీద పడకుండా నువ్వు బ్రతకాలంటే ఒక్క యేసు మార్గం తప్ప ఇంకా ఏమీ లేవు. యేసోపుకు తప్పు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పోతీఫరు ఇంటిలో ఓ నమ్మకమైన బానిసల్లో మొట్టమొదటి స్థానం పొందినవాడు. తన ఇల్లంతటి మీద అధికారము పొందినవాడు. ఇల్లంతటి మీద అంటే రాణిగారి మీద కూడా అధికారం ఉంది. తప్పు చేయడానికి యోసేపుకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను క్షమించడు. ఈ తప్పు చేస్తే నన్ను త్రోసివేస్తాడు. అప్పటిదాకా వచ్చే కళలు పోతావేమో, అప్పటిదాకా నేను దేవునితో మాట్లాడేవాడిని, ఆ దర్శనాన్ని కోల్పోతానేమో. భయపడ్డాడు. భయం కలిగింది తప్పు చేయాలంటే. నాది కాని సొమ్ము నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రేపు నా సొమ్ము ఎవడైనా దొంగలిస్తాడేమో. లేదంటారా? తన హృదయాన్ని మార్చుకున్నాడు. క్రీస్తుకు మాదిరిగా తిప్పుకున్నాడు. క్రీస్తు వలె బ్రతకడానికి సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని ప్రభు పాదాలకు అంకితం ఇచ్చేశాడు. ఇచ్చేసి అంటాడు, అమ్మా ఈ పని చేయటకు నేను తగ్గువాడను కాను. నా యజమాని నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఎన్ని మార్గాలు లేవంటారు కాబట్టి 4 గోళ్ళు గదిలో ఎన్ని మార్గాలు లేవు చెప్పండి. తప్పు చేశాడు అనుకో పోతీఫరు, పోతీఫరుకి మోసం చేసిన వాడు అవుతాడు, కానీ దేవుని గుండెల మీద తన్నిన వాడు అవుతాడు. నిండారు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేసిన యేషోబు అని అంటాడు. అనడా యాకోబు కుమారులందరిలో అత్యున్నత అభివృద్ధి పొందినవాడు ఎవరు? రూబేను మొదలుకొని బెన్యామీను వరకు అందరినీ తిట్టుకుంటూ వచ్చాడు తండ్రి. అనలేదా? రూబేను ఏమన్నాడు? తండ్రి పక్కన పంచుకున్నవాడు అన్నాడు. అన్నాడా లేదా? అది కారణంలో ఉంటుంది. కుమారుల గురించి చక్కగా వర్ణిస్తాడు తండ్రి యాకోబు. బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి ఈడు చీల్చినట్టి అంతేనా తోడేడు వంటి వాడు.
అది యేషోబు దగ్గరికి వచ్చేసరికి అంటాడు, ఇతడు ఫలించే కొమ్మ. అంటే ఆత్మలో ఫలించాలి, జీవితంలో కూడా యాకోబు పిల్లలందరిలో యాకోబు తర్వాత వారసత్వం పొందాల్సింది రూబేన్ అయితే, యాకోబు తర్వాత వారసత్వాన్ని పొందింది యోషోబు. ఎన్ని శ్రమలు పడలేదండి యోషోబు. తోసివేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, గుంటలో పడివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఈరోజు కొద్ది శ్రమలు వస్తే అయ్యో నాకు ఈ శ్రమలు వచ్చేస్తాయి. క్రైస్తవుడికి రాగేవారు కొత్త ఇంకా అంటే దేవుని దగ్గర నుండి మేలు తప్ప కీడు పొందకూడదా? పొందకూడదా? మళ్ళీ ఎందుకు చిన్న సమస్య వస్తే అంతలారుస్తాం? ఎందుకు? ఓర్చుకునే గుణం కాదు. మేలు చేసినప్పుడు అంతసేపు అయ్యా నువ్వు గొప్పవాడి, నువ్వు మంచివాడి, ఇట్లా ఎత్తుతారు పైకి. మేలు చేయకపోతే చర్చికి పోయా ఏం చేయనా అంటే మేలు కోసమే మందిరానికి వస్తున్నామా? అంతే కదా. ఉద్యోగం ఇస్తే మందిరానికి వస్తాం, ఇవ్వకపోతే ఈ మనస్సును మార్చుకోమంటున్నాడు దేవుడు. అన్ని విధాలా ఒకే రీతిగా బ్రతుకు. ఇదే కదా మారు మనసా మాయ మనసా? మాయ మనసే. ఉన్నప్పుడు తీసుకున్నప్పుడేమో మనుషులు ఎత్తుతారు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు 10,000 కావాలనుకో, అక్క నువ్వు తప్ప ఇంకెవ్వరు ఎవరు అక్క, నీ మీద ఆశ పెట్టుకొని అంటేనా ఇంత ఎత్తుతారు. ఏదైనా వాళ్ళ విషయంలో ఏదైనా చేసి మాట్లాడు, తప్పు చేసి మాట్లాడు. ఆమె సంగతి మాకెందుకు తెలియదు, ఆమె గురించి మాకు బాగానే. అంటే మనసు గురించి చెప్తున్నా, ఎవరి మనసు ఎలాంటిదో. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, అంత టైం కూడా నాకు లేదు. అవునా కదా? ఏమంటారు? ఆమె గురించి నాకు ఎందుకు తెలియదు. ఇప్పుడు మీకేం కావాలో వచ్చేసరికి అమ్మ రెడీ చేసి పెట్టింది అనుకో, ఏమంటారు మీరు? అన్ని విధాలా మంచిగా జరుగుతుంటే మంచి అంటారు. ఒక్క వారం కానీ టయానికి రాలేంది అని అరిసింది అనుకో, నన్నైనా సరే చెప్తున్నా, మా పిల్ల మాట ఏమంటారు? ఈ మీద టయానికి వచ్చినట్టు ఒక్కదాని కథనం లాగుంది పరిచయం అనరా అనరా అంటాం. బయట ఎవరు అనరు, మనసులో అనుకుంటారు. అనుకుంటారా లేదా అమ్మ? అనుకోరా? మనం ఉన్న మందిరంలో నేను చాలా ఓపెన్గా మాట్లాడతా. అనుకుంటారా లేదా? దిలీపన్నా ఏమయ్యా పోయిన వారం రాలేదంటే రోజు ఆడొస్తామన్నా అనరా? అనరా? అంటారా లేదా? అంటాం. దేవుడు చెప్తున్నాడు, ఈ మనస్సు వదిలిపెట్టు. కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, నీకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమునకు నువ్వు చేర్చబడాలి అంటే నీ హృదయం మార్చబడాలి. నీ బ్రతుకు మారనన్ని దినాలు నీ కుటుంబం శాపాన్ని అనుభవిస్తుంది. నీ మనసు మారనన్ని దినాలు నీవు దేవుని యొక్క ఉగ్రతని అనుభవిస్తావు. నీ మనసు మారిన వెంటనే ఆశీర్వాదాన్ని చూస్తావు. మార్చబడ్డదా? ఇవాళ తీసుకుంటా, రేపు తీసుకుంటా, పెళ్ళా వాయిదా వేయడానికి. రక్షణ గురించిన సంగీత సునాదము నీకు వినబడిన వేళ నీవు మార్చబడి అంటది బైబిల్. కొట్లో దొరికి, అంగళ్ళలో దొరికే సరుకు అనుకున్నావా రక్షణ అంటే? కావలసినప్పుడు వెళ్ళి లాక్కొని రావడానికి, కొనుక్కొని రావడానికి కాదు కదా. ఏ సమయము నీది కాదు, ఏ గడియ నీది కాదు. గాలికి పొట్టు ఎగురు రీతి వల్ల దినాలు ఎగిరిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదు. మరి రక్షణను సంపాదించుకొని ఉంటే నీవు ఎత్తబడినప్పుడు ఆ సంఖ్యలో ఉంటావు. ఇక్కడ అంటాడు ప్రభు,
చదవండి ఇప్పుడు 12-15 వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది అంటే నీవు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఎంత వాక్యము చదువుతున్నా, ఎంత వాక్యము వింటున్నా, నీ మనసు మారకపోతే నువ్వు సువార్తను నమ్మట్లేదనే కదా అర్థం అక్క. అంతే కదా. మారు మనసు పొంది ఈ వినబడుతున్న సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏ పొందాలి? మారు మనసు పొందు. మాయ మనసు అన్ని బాగున్నప్పుడు ఒకలాగా, ఏమి లేనప్పుడు మరొకలాగా ఉండమని చెప్పేది కాదు బైబిల్. నా ప్రభు అలా చూపించేవాడు కాదు. అన్ని విధాలుగా ఒకటేలాగా రాకడ సమీపిస్తుంది. ఎందరో కాలము విడిచి వెళ్ళిపోతున్నారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరి నీ స్థానం వచ్చినప్పుడు ఈలోగా నీ హృదయాన్ని మార్చుకో. చెత్త పుట్టలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి రాజసింహాసనం ఎక్కించాడు. ఎవరికి లేని యోగ్యత ఇచ్చాడు. ఇంత యోగ్యత ఇచ్చిన మనం చెప్పే మనకి నేను లేకపోతే చర్చికి దిక్కే చాలా మంది ఆలోచనలు ఇవే. అదేముంది, గోడలకు కూడా వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతాయి. అవి కూడా రేపు లెక్క చెబుతాయి. కొడుకు వచ్చాడయ్యా, వాక్యం చెప్పాడు, మేము విన్నామయ్యా, మీరు రావాలని ఏం లేదు కదా. రాత్రి ప్రసవ వేదంతో ప్రభు దర్శనాలు చూపించావు, ఒక దర్శనం చూపించావు కాబట్టి చెబుతున్నా. ఈ ప్రసంగం తీసుకోవడానికి కారణం కూడా అదే. నేను లేటుగా రావడానికి కారణం కూడా జాగ్రత్త. సంవత్సరం ముగింపుకు వచ్చేసావు. ఏం చేస్తున్నావు? అదేముంది, వచ్చి ఒక అరగంట చెప్పేసి వెళ్ళిపోతాను, నాది అయిపోతుంది డ్యూటీ. నా డ్యూటీ నేను చేస్తున్నా. ఈరోజు అయిపోయినా రేపైనా చేస్తాను. నా డ్యూటీయే అది. మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఈరోజే ప్రభు వచ్చేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. చేర్చబడే గుంపులో ఉంటావా? మీరు గమనించండి, పేదలాజరు ఎత్తబడ్డాడు, పేదలాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడు ధనవంతుడు. చూడండి, దరిద్రుడైన లాజరు అని ఉంటుంది, అంతేనా? ధనవంతుడైన ధనవంతుడు అని ఉంటుంది. ఇద్దరు చనిపోయారు. ఇద్దరి మొదటి అక్షరాలు ఒకటే. ఈ దరిద్రుడు అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు, ఈ ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు డైరెక్ట్ గా ఆ దరిద్రుడైన లాజరుతో మాట్లాడడానికి సీన్ లేదు. ఉందా? అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నా నాలుక బహుగా ఎండిపోతుంది, ఈ నాలుకను తడుపుటకు ఒక చుక్క నీళ్లు నీ రొమ్మున ఆనుకున్నాడే, ఆ లాజరుకి ఇచ్చి పంపయ్యా. ఎందుకు? మేమిద్దరూ లోకంలో బాగా పరిచయిస్తున్నాం. నా ఇంటి ముందు కూర్చొని నేను వేసే ఎంగిలి మెతుకులు తినేవాడు. మొరపెట్టుకుంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఒక్క చుక్కని, ఒక్క బొట్టు పంపి అయ్యా, ఒక గ్లాస్ ఇవ్వమల్లా, ఒక్క బొట్టు పంపి, ఒక్క బొట్టు పంపి ఆ లాజరుకి ఇచ్చి కొంచెం పంపి. ఎందుకు? లాజరు, నేను నీకు పెట్టినా పెట్టకపోయినా కొంచెం మంచి మనస్సాక్షితో అబ్రహాముకి చెప్పి నన్ను ఈ అగ్నిగుండం నుండి బయటపడేవా అని బతిలాడతాడు. తెలుసా?
అందుకంటే అప్పుడు అబ్రాహాం చాలా సౌమ్యంగా సమాధానం ఇస్తాడు. ధనవంతుడా, భూమి మీద నీవు సుఖభోగాలు అనుభవించావు. ఇతడు వేదన పెట్టబడ్డాడు, యాతన పెట్టబడ్డాడు. తిరక్కసైద్ది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ స్టేట్మెంట్ స్టెబిలిటీ తిరక్కస్ చేస్తాడు. కనుక ఈ లోకంలో జాగ్రత్త, అంబరాలతో సంబరాలు చేసే రోజులుగా ఇవి. క్రీస్తు నేడు పుట్టెను, 25వ తారీఖు ఒక్కరోజే పుట్టాడా, మిగతా రోజుల్లో పుట్టలేదా? అంబరాలతో సంబరాలు చేసుకున్న రోజులు కావు. క్రిస్మస్ వచ్చింది, తెల్ల బట్టలు కొనుక్కుందాం, బట్టలు కొనుక్కుందాం, పిండి వంటలు చేసుకుందాం, పండగ చేసుకుందాం, ఇంకా అన్నిల ఆచారమేనా? మానవా? ప్రతి దినము క్రీస్తు నీలో ఉదయించాలి, పుడుతూనే ఉంటాడు. నీ మనసు బాగుంటే, నీ మనస్సు బాగుంటే ప్రతి దినము క్రీస్తు నీలో ఉదయిస్తూనే ఉంటాడు. ఆయన అన్నది నువ్వు పండగ చేసుకోరా, నేను పుట్టానని కాదు, ముందు నేను నీ హృదయంలో ఉదయించాలి, పుట్టాలి. కన్యక గర్భావతి అయి కుమారుణ్ణి కనెను. నీ హృదయం ఉంటుంది కదా, అది గర్భం ఇవ్వాలి. నా ప్రభు బయటికి రావాలి, నీ హృదయంలో పుట్టాలి. ముందు పుట్టకుండా ఎక్కడ గతలయంలో పుట్టాడు. ఈ సందడేంటి చెప్పండి? నాకు చాలా బాధేస్తుంది. ఈ నెల స్టార్ట్ అయితే నాకు చాలా బాధేస్తుంది. ఆనాడు గొల్లెల జ్ఞానులు డ్యాన్స్ చేశారు. ఎట్టా చేశారు? ఎగురుకుంటూ వేసామా? చెప్తే తప్పైంది. కానీ ఈ డ్యాన్స్ వాడికెల్లా వేసేవు. అసలు మారు మనసు ఏంటో తెలుసా? తెలుస్తుందా? తెలుసా? వినాయక చవితికి డ్యాన్స్ చేస్తారు చూడండి, నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు. అట్లా ఉంటది, అట్లా చేస్తున్నారు క్రిస్మస్ అంటే. యేసయ్య నీలో పుట్టాలి ముందు. వేదన ఈ నెలంతా ఎక్కువ పర్సెంట్ ఉపవాసాలే. మన మనస్సు మార్చబడకుండా, మన హృదయం మార్చబడకుండా, మన స్థితిగతులు మార్చబడకుండా పండగలకి పబ్బాలకి అలవాటు పడిపోతున్నాం. ఇంకా అన్య సాంప్రదాయమే. క్రిస్మస్ కు 10 మందికి బట్టలు పంచు, లేని వాళ్ళకి, లేని కుటుంబాలను ఆదరించు. నీకు డబ్బులు ఎక్కువైపోతే అదేగా యేసయ్య చూపిన ప్రేమ. నీకు లేకపోతే, నీకు ఉంటే లేని వాళ్ళకి సహాయం చేయమన్నాడు. అదే నేను నీకు ఇచ్చి నీ మీద చూపుతున్నా. క్రిస్మస్ అంటే ఏంటో దానికి సరైన అర్థం కూడా తెలియకుండా క్రిస్మస్ చేస్తున్నాం. క్రీస్తు నేడు పుట్టేను, హల్లెలూయా. విన్నోడు ఏమవ్వాలి? వెర్రోడు అవ్వాలి. నేడు పుట్టానంటే ఆ ఒక్కరోజు పుట్టాడు, మిగతా రోజుల్లో పుట్టలేదా? పుట్టలేదా? ఎట్టుపోతున్నామంటే ప్రతిరోజు క్రీస్తునిలో ఉదయించాలి. ప్రతి అరుణోదయమును ఆయన ఎదుర్కోవాలి. అసలైన పండగ ఎప్పుడో తెలుసా? క్రైస్తవుడికి రోజు పండగే. ఆ యేసయ్య నాతో పాటు ఉన్నాడా? ఉన్నాడు. అది నమ్మాలి. ఆ ఒక్కరోజు పుట్టాడు అంటే అన్నిలు ఏం చేస్తారు? సంక్రాంతి పండుగ వచ్చింది, ఒక్కరోజు చేసుకుంటారు, తింటారు, తిరుగుతారు, పిండి వంటలు తాగుతారు. మనం కూడా ఇట్లా తయారవుతున్నాం. అది ఆ పండుగ రోజు వచ్చి చర్చికి వచ్చి వెళ్ళిపోయి బాగా గానించేసి ఇంక పండుగ అయిపోయింది. యేసయ్య ఈ దినానికి ముందు ఇన్ని దినాలు ఇచ్చాడంటే మార్చబడితే నేను నీలో ఉదయిస్తా, నీలో పుడతా, నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆ దినం ఇచ్చాడు. గంతులు ఏమని కాదు, ఇంకోటి కాదు. బట్టల కొట్టుకోవడానికి
డెకరేషన్ కొట్టేవాళ్ళకి క్రిస్మస్ వస్తే పండగ. ఓ బట్టలు కొట్టాయని చెబుతున్నాడు. అన్నా మీరు కొన్నంత ఎవరు కొనరన్నా. బెడ్షీట్లు చలిలో మన నైట్ వెళ్తుంటే రోడ్డు మీద చలి ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బాధ అనిపించింది. అక్కడికక్కడ ఏడ్చుకున్నాను. చూసి ఆ తర్వాత ఇక్కడ వాసవి కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం మంచిగా చలి ఆగింది. ఇప్పటి బెడ్షీట్లు మాట్లాడదామని మా ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాను. పోయిన వారం అంతా ఇక్కడే ఉన్నారు. వెళ్తుంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, అన్నా ఈ క్రిస్మస్కి మీరు కొన్నంతగా ఎవరు కొనరన్నా అన్నాడు. నేనంటే నేను కాదు, ఆవిడ అన్నాడు, మాస్టర్ గారు అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, క్రైస్తవులు సేల్ చేసినంతగా ఈ క్రిస్మస్కి మాకు చాలా లాభాలు వస్తాయన్న. ఈ నెల మీద అంట ₹1 కోటి సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారంట. ఇది మరి సంగతి. చెప్పండి చెప్పండి అండి. ఖర్చులు పెడతాం కానీ తోటోడు ఆపదలో ఉన్నాడు ₹1 పెట్టడానికి ఇష్టపడడం. అదే ప్రతిదానికి లెక్క ఉంటుంది, ఉండకుండా ఏముండదు. ఆలోచించండి. అంబరాలతో సంబరాలు చేసుకోవడానికి కాదు ఈ పండగ వచ్చింది. నువ్వు మార్చబడలేదేమో, మార్చబడతావేమో అని అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందు. నీ మనసును కొంచెం మార్చుకోరా. అబ్రహాం అంటాడు, ధనవంతుడా, భూమి మీద సుఖ భోగాలు అనుభవించావు, కానీ లాజరు ప్రభు నిమిత్తము శ్రమ అనుభవించాడు. వాడితో పాటు లాజర్తో పాటు మీకు కూడా సింహాసనం ఇచ్చేసాను అనుకో. లాజర్ అంటాడు, ప్రభువా వాడు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, నేనేమో దరిద్రుల్లా బ్రతికాను, వాడికి నాకు ఒకే తీర్పా. విభేదాలు వస్తాయి. రావా రావా ఇక్కడ అంటాడు, నమ్ముడి బాప్తిజం పొందండి, రక్షింపబడండి, ప్రభు రాకడ వచ్చేస్తుంది, సమీపిస్తుంది. త్వరగా నా మాటలు ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యం. ఓ మానవా, ఒక్కసారి యోచించుకో నీ జీవితం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. మరియు సిలోయంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే మీరు మారు మనసు పొందని ఎడల, చదవండి మళ్ళీ, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. మరియు పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలం అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులకు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. ఎట్లా నశిస్తారు? ఎట్లా నశిస్తారు? పైన తెలిపాడు కదా, తెలిపాడా? తెలపలేదా? పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఇట్లనెను. కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసను పొందినందున వారు గలిలీయులందరికంటే ఏమవుతారు? పాపులు. పాపులు కానీ మీరు తలంచుకొనుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఏమవుతారు? మారు మనసు పొందితే పాపము నుండి విడుదల కలుగుతుంది.
భయం వచ్చేస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏ చిన్న తప్పు చేయాలన్నా హృదయంలో వేదన వచ్చేసింది, మనస్సాక్షి గర్దించింది. మనస్సాక్షి గర్దింపు లేదు అంటే నువ్వు చచ్చిపోయావని అర్థం, బ్రతికున్నా సత్యావని అర్థం. మీరు మారు మనసు పొందని ఎడల నశించిపోతారు, నరకానికి వెళ్తారు. మీరు మారు మనసు పొందితేనే రక్షింపబడతారు. మారు మనసు ఎందుకు? రక్షింపబడతారు. నువ్వు మార్చబడురా, నేను నీతిమంతుడిగా లెక్కిస్తా, నేను ఈ ముందున్న శ్రమ నుండి విడుదలిస్తానని పలుమార్లు 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 ప్రభు గర్దిస్తుంటే మారమే, మార్చబడమే. ఇంకా ఫైనల్ కొటేషన్ ఒక మాట చెప్పేశాడు, ఈ మారు మనసు మీరు పొందని ఎడల నశించి కలువరి రక్తంలో మనం కడగబడాలి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ప్రసంగం ఎప్పుడు చదువుతున్నాడు అనుకుంటున్నాను. అప్పుడు కూడా పండగ చేస్తాం, ఈస్టర్ వచ్చిందని. యేసయ్య మళ్ళీ బ్రతికాడు, మృత్యుంజయుడు అయ్యాడు. ఎప్పుడు పండగలే. మనం ఆదివారం పండగ, ఉపవాస పండగ, అన్ని దండగలకే పండగలు. ఇక్కడ పండగ అనేది మన భక్తిని పెంపొందించుకోవడానికి రావాలి, పెట్టుకోవాలి. మన భక్తిని అభివృద్ధి చేసుకోవడానికి రావాలి కదా. అన్యుల కంటే సరదాలు షికారులు కలిగి మనకి ఆధ్యాత్మిక ఎదుగుదలకు రావాలి. నేను కొన్ని ఇందాక పాయింట్స్ చెప్పాను, ఇష్టమైతే పాటించాను. నచ్చదు మళ్ళీ వెళ్ళిన తర్వాత నన్ను తిట్టుకోమాకండి గేట్ బయటికి. రోజు హైదరాబాద్లో వాక్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ ముందు వెళ్తుంది, ఆ వెనకే నేనున్నా. నేను లేననుకుందేమో మాట్లాడుతుంది. ఏం చేస్తాం, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనిపించింది. మా ఇష్టం, మేము పండుగ చేసుకుంటాం, అన్నకేం బాధ అంటున్నాను. ఏం చెబుతాను నేను ఇంకా విని నలకుండా వెళ్ళా. ఏం చేస్తాం, మళ్ళీ ఏమన్నా పాస్టర్ గారికి ఓర్పు లేదా అంటారు. అంటారా లేదా? ఓర్పు లేదా? మేమేదో తెలియక అన్నాం లేదు. పాస్టర్ గారికి దేవుడు అన్నీ చెబుతాడు కదా, పాస్టర్ గారు ఓర్చు కూడా తెలియక అన్నది కానీ నల్గొండ కూడా అని అంటారు. మళ్ళీ ఎదురు మాట్లాడితే సంఘానికి రావడం మానేసి దేవుడని ఐదో బాధ మళ్ళీ మాకు. ఎందుకంటే ప్రసవ వేదన బాధ తెలుసుగా మనకు అంటది. అందుకే ముందే చెబుతున్నా, ఏమనంటే మీరు గమనిస్తే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు కూడా తన మనసు మార్చుకొని తిరిగి తండ్రి ఇంటికి వస్తాడు. వస్తాడా లేదా? లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ 17వ వచనంలో, అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతో మందికి తినడానికి కూడుంది ఉన్నది, నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. ఇప్పుడు బుద్ధి మారిందా? ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆస్తున్నప్పుడు ఏం చేశాడు? ఖర్చు పెట్టాలన్న బుద్ధి ఉన్నది మొత్తం లాక్కొని పోదామని జలసాలకు, షికారులకు మొత్తం ఖర్చు పెట్టేసి వచ్చేసాడు. తినడానికి తిండి లేని పరిస్థితిలో తను ఏం చేస్తున్నాడో అర్థమైనప్పుడు బుద్ధి మార్చుకొని, హృదయం మార్చుకొని, మనసు మార్చుకొని, నా తండ్రి ఇంట తినడానికి అన్నీ ఉన్నాయి. బుద్ధి మారకపోతే, బుద్ధి మారింది కాబట్టి ఆ వివేచన వచ్చింది. మా నాన్న ఇంటి దగ్గర, మా ఇంట్లో పనోడికి కూడా పుష్కలంగా భోజనం దొరుకుతుంది అనేది బుద్ధి మారింది కాబట్టి వచ్చింది. మార్చబడకపోతే అదేనా? మార్చబడకపోతే పరిస్థితి అసలు వచ్చేదే కాదు. బుద్ధి మార్చుకొని, మనసు మార్చుకొని యోచిస్తున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తా, వెళ్ళిన నేను ఒకవేళ క్షమిస్తాడో లేదు, కాళ్ళలోనైనా పడదాం, కాళ్ళలోనైనా పడదాం.
నా తండ్రి ఇంట సకల సౌకర్యాలు దొరుకుతుంది, పనివాడికే దొరుకుతుంది, కుమారుని నాకు దొరకదా? ఒకవేళ కుమారుడిగా నేను ఆ యాజకత్వాన్ని కోల్పోతే నీ పనివానిలో ఒకనిగా నన్ను భావించమని అయినాడు. నేను ఇదే ప్రార్థన చేస్తాను కొన్నిసార్లు. ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్పి మా పరిస్థితి బాగాలేదండి, ఎంతసేపు దేవుడి నుండి ఏం రాలేదనుకో, కాళ్ళలో పడిపోతుంది. నీ కాలి గోటికి కూడా నేను పనికిరాను. దావీదు అంటాడు, అయినా ఇదిగో ఆకాశ పక్షులకైనా స్థలం ఉంది, నాకు లేదా? నీ ఇంట్లో ఒక రాయిగా, మందిరంలో ఒక రాయిగానైనా పెట్టుకో, దానికి కూడా పనికిరానా? పనికి రాకపోతే పనికిరాదు. నీ చర్చిలో నీ దగ్గరైనా ఉంటా. ఇది ఇరిగి నలిగిన హృదయం. నాకు ఇది కావాలి అది కావాలని అడగట్లా. అసలు నేను దేనికి పనికిరానా? అదండి కల్మషం లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నాడా అని దేవుడు కనిపిస్తాడు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లల మనస్తత్వం ఏమంటారు, మమ్మీ చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చి, మమ్మీ నేనేం పనికిరానా? గుండె కరిగిపోయింది. అట్లాగే మన ప్రార్థన ఎలా ఉందని తెలుసా? ఎరిగి నలిగి ఉండాలి. నేను ఇది ప్రభువా, నేను అది అంటే ఎట్టా చెప్పను. అట్లాగే ప్రభువా నేను దేనికి పనికిరానా? పనికి రాకపోతే పనికిరాను. నువ్వు నన్ను దీవించకపోతే నేను నిన్ను నీ సంఘాన్ని వదిలిపెట్టేది దేవుడికి జడ్జిమెంటా? అధికారమా? నువ్వు నన్ను దీవించకపోయినా నీతోనే ఉంటాను, నాకు సమస్యలు కలిగినా నీతోనే ఉంటాను, నా ప్రాణం పోయినా నీతోనే. నేను నీకు దేనికి పనికిరానా? పనికి రాకపోయినా ఏదో ఒక మూలంలో ఉంటాను, కానీ నీ దగ్గరే ఇప్పుడు నా ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తుంది, నేను ఏదో అన్నాను అనుకోండి, అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి క్షమాపణ పొందాను. నేను అన్న తర్వాత ఆ ఆలోచన ఏడ కాకపోతే ఇంకెక్కడ పనిలేదా? ఎక్కడ మనసు గురించి చెబుతున్నా, ఏడు కాకపోతే ఇంకెక్కడ? రోజు పొద్దస్తమానం మాట్లాడుతూనే అరుస్తూనే ఉంటాడు, ఈ పని ఆ పని చెబుతున్నా. ఏడు కాకపోతే ఇంకెక్కడ? చేస్తూ ఈ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇల్లుకి వెళ్తే నేను సెకండ్ బేస్ లో చూస్తాను, మొదటి స్థాయిలో చూడరు. మీకు ఎంత పని రాని సెకండ్ బేస్ లో చూస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో చిన్న కుటుంబంలో గొడవలు చిన్నపాటి వస్తాయి. నేను అనొచ్చు అనకూడదు, ఏమన్నా క్షమించండి. ఎలా చూస్తారు? రెండో పెళ్లికి సిద్ధమైతే ఎట్లా చూస్తారు? మొదటి కల్మషం లేని హృదయం మొదటిదైతే, నీ హృదయం చెడిపోతే నీకు ఇచ్చే విలువ ఏంటో తెలుసా? దేనికి పనికిరాని విలువిస్తాడు. దేవుని దగ్గర నువ్వు మొదటిగా బాగానే వెళ్తావు, డేర్ ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మంచి సంతోషంగా, ఎంత బాధలు ఉన్నా సరే ఆ పరిశుద్ధత అట్ట ఉంటుంది. ఒకసారి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత సంఘంలోనే నువ్వు తలెత్తుకోలేని జీవితాన్ని చేస్తావు. నిజమండి, సంఘంలోనే నువ్వే అనుకుంటావు ఒకప్పుడు నా స్థితి అక్కడ ఉండేది. చూసిన వాళ్ళందరూ పలకరిస్తారు, అయ్యా బాగున్నావు. ఒక్కసారి గాడి తప్పి చూడు, ఆటోమేటిక్ గా బాధ అర్థం అయిపోయింది, నన్ను ఎవరు పలకరించట్లేదు. ఒకప్పుడు నా స్థితి ఎక్కడ దిలీపన్నా అక్కడ ఉండేది, ఇప్పుడు నా స్థితి ఎక్కడైపోయింది? నన్ను చూసినా ఏమతో ఏం మాట్లాడదాం లేదా అన్నట్టు వెళ్ళిపోతున్నారు అన్నట్టు బాధ వెళ్ళింది.
ప్రభు దగ్గర కూడా అంతే. ప్రభువు కూడా అంతే. మొదట నీవు పరిశుద్ధంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు విలువ ఉంటుంది. ఈ లోకం అనే పాపములు పడిపోయిన తర్వాత, నీవు దేవుని దూషించేసిన తర్వాత, హింసించిన తర్వాత, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన తర్వాత నీకు ఇచ్చే స్థాయి ప్రభు అయితే ఒకటే ఇస్తాను, కానీ ఈ సమాజం అయితే వేరే చూస్తుంది. కనుక మనసు మార్చుకోండి. ఇకనైనా రట్టు గుట్టు అవ్వక మునిపే, గుట్టు బయట పడక మునిపే నేను హృదయం మార్చబడాలి. మారు మనసు పొందు. ఇంకా బాప్తిసం పొందలేదా, రక్షింపబడలేదేమో, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. అంబరాలతో సంబరాలు చేసుకునే దినాలు కావివి. అయినా నేను నీ సన్నిధులు సరిగా లేను ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం నుండైనా నన్ను సరిచేయి, శుద్ధి చేయి, బాగు చేయి. నీవు చెప్పినట్టుగా నడవటానికి నన్ను సరిచేయమని ప్రభు దగ్గర ప్రాధేయపడు. ప్రతిదినము నీ క్రిస్మసే జరుగుతుంది. ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను. ఈ క్రిస్మస్ కి మా ఇంట్లో ఒక్కడైనా మార్చయ్యా, ఒక్కడని మార్చు. ఈ క్రిస్మస్ కి మా ఇంట్లో ఒక్కళ్ళను మార్చమని ప్రార్థన చేయి. మరో క్రిస్మస్ కి ఇంకో వ్యక్తి మారిపోతారండి. ఒక్క వ్యక్తిని మార్చండి, ఒక్క వ్యక్తిని మందిరానికి నడిపించండి. ఈ బయటికి వెళ్ళి సువార్త చెప్పలేము అనుకో, ఇంట్లో వాళ్ళనైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకానొక కాలంలో నేను కూడా అంబరాలతో సంబరాలని క్రిస్మస్ చేసేవాడిని. నిజం తెలుసుకున్న తర్వాత పిల్లరా చాలా బాధపడ్డా. నా వాళ్ళే పరిచర్యకి అడ్డుపడిన దినాలు, అడ్డుపడిన వాళ్ళందరూ చర్చిలో చేరారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అని ప్రతిరోజు తిట్టేవాడు మా మామయ్య. నిజమండి, నర్రక వేతన ఎట్టాగుంటుందో చూశాను నేను. సేవ 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 ఏసు పడుకుంటూ పోతున్నాడు ఆయన. కానీ ఆయన అన్నాడు, నువ్వు చేస్తున్న సేవలోనైనా స్థిరపడిపోగల. ఒక అన్యుడు బాగా తిట్టేవాడు, సూటిపోటి మాటలు. బయట ఎంతమంది ఏమన్నా పెద్దగా పట్టించుకో. మనం ఇంట్లో వాళ్ళు ఏమైనంటే ఇక సరిపోవాలనిపిస్తుంది. ఒకసారి అట్టాగే ప్రార్థన చేశా, నేను ఏంటి పరిచర్య, ఏంటి బాధలని. సమాధానం రాలా. తర్వాత మరి కొద్ది దినాలు చనిపోతాను అనే ముందు అనుకుంటా మా మాయ నాతో పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. నా మీద ఒక పాస్టర్ గారు ఏదో అన్నారు. అంటే మా మాయ నిలబడ్డాడు. ఒక అన్యుడు ఆయన, ఒక అన్యుడు నిలబడ్డాడు. ఒక అన్యుడు మంచి భక్తిపరుడు, అన్య దేవతలు బాగా భక్తి చేశాడు. పాస్టర్ గారు నా గురించి ఇది అన్నాడు, అది నా దాకా కూడా రానివ్వలేదు. గొప్ప కోసం చెప్పట్లేదండి, జరిగింది చెప్తున్నాను. నా అల్లుడు ఒక రూపాయి కూడా ఆశపడకుండా వాడు చేసినంత ప్రయాణాలు ఎవరు చేయలేరు అనటానికి కూడా మీరు ఒకటే, మీరు ఇద్దరు దేవుళ్ళను పూజిస్తున్నారా అన్నాడు. ఇద్దరు దేవుళ్ళను పూజిస్తున్నారా? ఆయన దారి వేరు, నీ దారి వేరు అని. మీరు పూజించే దేవుడు ఒక్కడే, యేసుప్రభువే కాదన్నట్టు. మరి మీలో కల్మషాలు ఏంటి? వాడు ఏనాడైనా నీ గురించి ఎక్కడైనా అన్నాడా? లేదు. నువ్వెందుకు వాడిని కించపరుస్తున్నావు? ఆయన గురించి మాట్లాడితే సంఘములో వ్యతిరేకత రాదా అన్నాడు.
బహుశా ఆ రోజు దేవుడు అతనితో మాట్లాడాడు. అన్న తర్వాత నా దగ్గరకు వచ్చి, వాళ్ళు ఏదో అన్నారని నువ్వు బాధపడమాకరా, రానున్న దినాల్లో దేవుడు కూడా నీ సేవను దీవిస్తాడన్నాడు. విస్తారంగా వాడబడతా ఉన్నాడు. ఆయన అన్న కొద్ది రోజులకు దేవుడు నన్ను హెచ్చించాడు. ఆయన చనిపోయారు. నా కొరకు ప్రార్థన చేయి, నా కుటుంబం జాగ్రత్త అన్నాడు. ఆ ఫ్యామిలీ అంతా ఇప్పుడు దేవుడి మందిరంలో ఉన్నారు. గత 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాదపు సభ ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఒకానొక టైంలో నాతో సవాల్ చేశాడు, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, యేసు ప్రభు ఎంతటి వాడు అని. చాలాసార్లు దూషించాడు, అనేక మంది ముందు హేళన పరిచాడు. మా టీం, మా కుటుంబ సభ్యులందరూ 300 మంది ఉంటారు. అందరి ముందు నన్ను ఏదో అంటరాని వాళ్ళలాగా చూశారు. నిజమండి. బయట అన్ని అన్నా పడము, ఎన్ని అన్నా బాధ ఏది, కానీ ఇంట్లో వాళ్ళు ఏమనంటే యేసుప్రభు నమ్ముకున్నామని, వాళ్ళందరూ చదువుకుంటున్నాడు, వీడొక్కడే గాలి తిరుగుతున్నాడని. కానీ చివరికి ప్రభు అతని హృదయాన్ని మార్చాడు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఈరోజు అదే కుటుంబం ఆ 33 కోట్ల దేవతలు చేరతీయలేదు, కానీ నా ప్రభు చేరదీస్తే సంతోషంగా దేవుని మందిరంలో ఉన్నారు. నేను అనుకున్న ఆలోచన, ఒక్క వ్యక్తినైనా నేను మారుస్తాను లేదు, ప్రకటించుకుంటూ పోతున్నాను. ఇంకెక్కడా నేను ఇలాంటి బాధలు పడకూడదు ప్రభు అంటే, నాకు ఎదురు తిరిగిన వాళ్ళందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇది నా గొప్ప కాదు, ప్రభు యొక్క కృప. ఏమన్నాడు? నా సేవకుని తాకిన వాడు నా కనుగుడ్డు. కనుక చెప్తున్నాను, మారండి, మారండి, మార్పు చెందండి. నీ ఇంట్లో వాళ్ళనైనా మార్చుకో. ఇప్పుడు మా వాళ్ళు అందరూ మార్చబడ్డారు. అన్య సాంప్రదాయం చేసేవాడు ఒక్కడు లేదు. నిజమండి. మా అమ్మోళ్ళు 5 అక్కలు, 5 దేవుడు నమ్ముకున్నారు. మా నాన్నోళ్ళు 2 తమ్ముళ్ళు, 2 అక్క చెల్లెలు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. ఇంకా వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. మొత్తం టోటల్ 300 మంది ఫ్యామిలీ ఉంటుంది. అందరూ యేసయ్య రక్తపు నీడలో ఉన్నారు. ఏ చిన్న కూడిక పెట్టుకోవాలన్నా ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. నిజం. ఒకప్పుడు అటు చాలా సంతోషిస్తాను నేను. ఒకప్పుడు అటు నేను అంతమందిలో నేను కుష్టివ్యాధి వచ్చినాడు. ఇప్పుడు అందరి మధ్యలో శోధించబడిన తర్వాత రాయి సువర్ణంగా మారింది. మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్కరుగా మీ కుటుంబ సభ్యులు దేవుని సంఘంలో చేర్చబడునుగాక. ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మార్చబడితే ఆ సంతోషం వేరే ఉంటది. ఎవరో ఒకడు మార్చబడకపోతే ఆ వేదన వేరుగా ఉంటుంది. ఒక్కడు మార్చబడకపోయినా ఇల్లంతా మారినా వేదనే ఉంటుంది. మార్చబడండి. మారు మనసు పొందుటకు తీర్మానం చేయండి. నా కుటుంబ సభ్యుల్లో ఒక్కళ్ళనైనా నేను మార్చుకోవడానికి నాకు అవకాశం మీ ప్రభువా అని ప్రార్థన చేయి. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపా నేను. చెప్పుకుంటే నా సాక్ష్యం ఒక పుస్తకం అయింది. పిడుగురాళ్ళ రోడ్ల మీద, గుంటూరు రోడ్ల మీద కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంత స్థితి నుండి ప్రభు నన్ను బయటపడేశాడు. నేను చేసిన ఒక్కటే ప్రార్థన, నీ మందిరములో దావీదు అంటాడు, ఒక రాయిగా కూడా నాకు స్థానం లేదా అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ కుమారుని మందిరం కట్టడానికి అధికారం ఇస్తున్నా అని సొలొమోను చేత మందిరం కట్టిస్తాడు. నీ ఇంట్లో నేను ఒక్క ప్రక్క కూడా పనికిరానా?
ఒక వస్తువుగా కూడా, ఒక చీమగా కూడా పనికిరానా? ప్రార్థన చేస్తే ఆ ఇల్లు నిండా ఈరోజు నాకు అవకాశాలు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఏదైనా ప్రార్థన అంటే అందరూ వస్తారు, పెట్టుకుంటారు, సంతోషంగా వెళ్ళిపోతారు. కనుక చెప్తున్నా, ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీతో కూడా ఇదే ప్రకటన చేస్తున్నా. మీ ఇళ్లలో మారకపోయినా నా ఇంట్లో మారినట్టే. అర్థమవుతుందా? మీరు ఒక్కళ్ళే కాదు బాధపడేది, నేను కూడా బాధపడతాను. మీకంటే ఎక్కువ నాకే బాధ ఉంటుంది. ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళు మార్చబడరు, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటారు, మీరు ఏడ్చుకుంటూ సన్నిధికి వస్తారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారనే బాధ నాకు. ఆ బాధ ఎందువల్ల కలిగిందో బాధ మళ్ళీ రావడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. వాళ్ళ హృదయాలు మార్చబడతాయి, మారు మనసు పొంది. సంఘంలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందక బాప్తీసం తీసుకోలేని వాళ్ళు ఉంటే తీసుకోవడానికి నడుము కట్టుకోండి. ఏ సమయం ఎలాంటిదో మనకు తెలియదు. గాలికి పొట్టు ఎగురు రీతి వల్ల దినాలు ఎగిరిపోతున్నాయి. సమయము ఓనివ్వక దానిని సద్వినియోగం చేస్తాం. ఆశీర్వాదం రక్షింపబడకపోతే మనము ఇట్లా ఉంటే, రక్షింపబడితే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాం. రక్షణ అనే వస్త్రమును ధరించి ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు తీసుకొని వెళతాడు. కనుక మారు మనసు కలిగి జీవించండి. ఈ ఇంకా ఏమైనా మార్చుకోవలసినవి ఉంటే ఈ పాత సంవత్సరంలో మార్చుకోండి. రానున్న నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమె మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. శ్రమలో నా బ్రతుకును కృంగదీయుచున్నవి, నాలో నాలజడులు చెలరేగుచున్నవి. నీ వాక్యమేనయ్యా నా బ్రతుకును బ్రతికిస్తుంది, నీ కృపయేనయ్యా నీ వైపుకు నడిపిస్తుంది. నీ వాక్యమేనయ్యా నా బ్రతుకును బ్రతికిస్తుంది, నీ కృపయేనయ్యా నీ వైపుకు నడిపిస్తుంది. కనికరగల దేవుడా నా యేసయ్యా, నీ పాదాల శరణకై ఆశ కలిగి బ్రతుకుచుంటిని. కనికరగల దేవుడా నా యేసయ్యా. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అదే కాలము ఈ రీతిగా నీ బిడ్డలను కలుసుకొని మొదటి ఆరాధనను జయకరంగా జరిగించారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన మారు మనస్సును గురించి ఒక రెండు మాటలు మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయండి. విని విడిచిపెట్టే వారిగా కాక ఇకనైనా మా మనస్సు మార్చుకొని విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే మనస్సును, అట్టి హృదయమును మీ విడలమైన మా అందరికీ దయచేయండి. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.